శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము మేషరాశి వారి గురించి తెలుసుకుందాము. మార్చి 21 నుండి ఏప్రిల్ 21 వరకు మేషరాశిగా చెప్పబడుతోంది. ప్రతి సంవత్సరము మార్చి 21 నుండి ఏప్రిల్ 20 వరకు సూర్యుడు మేషరాశిలో తిరుగుతున్నట్లు కనిపిస్తాడు. కాబట్టి ఆ రాశికి శాస్త్రములో చెప్పబడిన మంచి చెడ్డలు ఆ జాతకునికి వర్తిస్తాయి. అటువంటి వారు దానిని చదువుకొనుట వలన, తెలుసుకొనుట వలన తమ జీవితములో మంచిని పెంపొందించుకొని చెడ్డను పరిహరింపవచ్చును. గొర్రెపొట్టోలు శిరస్సు ఈ రాశికి చిహ్నం. పురాణ సంకేతము అనుసరించి దక్ష ప్రజాపతి యజ్ఞమును రుద్రుడు నాశనము చేయుచు అతని తల నరికి మరల యజ్ఞము పూర్తియగుటకై ఒక గొర్రె శిరస్సును ఖండించి దక్షుని శరీరమున అతికించిన కథ ఈ రాశికి సంబంధించినది. ప్రజాపతి సౌర సంవత్సరమునకు శిరస్సు ఖండించుట కొత్త సంవత్సరము ప్రారంభమగుటకు చిహ్నము. తీవ్రత, శక్తి, దృఢత్వము, అచంచలమైన నిశ్చయము, సాహసము, తీవ్రత, మూర్ఖత్వము వీరి వ్యక్తిత్వమునకు మూల సూత్రములు. ముక్కుకు సూటిగా ఆవేశముగా ప్రవర్తించుటే కానీ ఎక్కువ ఆలోచించుట ఉండదు. గొర్రెపొట్టేలు వలనే వీరి లక్ష్యమును సాధించుటకు సూటిగా వేగముగా పయనించి సంఘర్షణము, అడ్డంకులు వచ్చినను పోరాడి విజయమును సాధిస్తారు. వీరి పని వారిదే గాని ఇతరుల విషయము వీరి దృష్టిలో ఉండదు. వీరిది సాహస స్వభావమగుటచే అట్టి ఆవశ్యకత ఉన్న చోట వీరు బాగా రాణిస్తారు. 10 మందిని కూడగట్టుకొని నాయకత్వం వహించుట వీరికి జన్మచే వచ్చిన వరము. లక్ష్య సాధనలో వీరెంతటి త్యాగమునకైనను వెనుదీయరు. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. అభ్యాసము వలన దానిని మరింత దృఢముగా చేసుకొనగలుగుతారు. కాబట్టి యుద్ధరంగమున వీరు రాణిస్తారు. ఏదైనా పెద్ద వ్యాపార సంస్థను నిర్వహించుట వీరికి చాలా సులభము. వీరు చక్కని సంభాషణా చాతురి, వాగ్ధాటి కలవారు. ఆ మాటల సహాయమున వేలాది ప్రజలను కూడగట్టుకొని ఏ లక్ష్యమునైనా సాధించగలుగుతారు. వీరిని అనుసరించువారు వీరిని విశ్వసించి విధేయులై ఎంతటి దుష్కర కార్యములోనకైనను దూకుతారు. కార్యాచరణమున వీరి పద్ధతులు స్వతంత్రములై ఉంటాయి. వీరి స్వాతంత్రమునకు ఎవరైనా అడ్డు వస్తే వీరా పనిని పూర్తిగా వదిలివేస్తారు. వీరు స్వతంత్రముగా వదిలినచో వీరి పథకములు నిర్దిష్టములై ఉండి వీరి లోకములో సాధింపలేనిది ఉండదు. కానీ ఒక్కొక్క సమయమున వీరి విజయమే వీలో అహంకారము, నిర్లక్ష్యము, మూర్ఖత పెంచి వీరి పతనమునకు కారణమవుతూ ఉంటుంది. కాబట్టి గర్వము, ఆవేశములకు వీరు అతీతులుగా ఉండాలి. ముఖస్థుతులకు చాలా తేలికగా లొంగిపోవు స్వభావము వీరిది. ఒక్క ముఖస్థుతితో పొంగిపోయి
వీరెటువంటి క్లిష్ట కార్యములోకైనను దూకుతారు. చివరికి దుష్కార్యములను కూడా చేస్తూ ఉంటారు. ముఖస్థుతి విన్నచో ఒడలు మరిచిపోయి ఎంతకైనను వారు సహాయము చేయటానికి వెనుదిరగరు. వీరు దమించి స్థిరముగా నిలువనిచో వీరు పతనమై పోవు ప్రమాదం ఉంది. అంటే ఇవన్నీ జాతకములో గ్రహములు నీచ స్థితిలో ఉన్నప్పుడు చెప్పాలి. ఈ ఒక్క విషయమున వీరు వారిని వారు మార్చుకోవాలి. వీరిలో నిత్య నూతన శక్తి తొణికిసలాడుతూ నిర్మాణాత్మక పథకములు తయారవుతూ ఉంటాయి. కానీ వీరిలో నిర్లక్ష్యము ఎక్కువ. వీరి పథకములు విఫలమవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. దానివల్లనే వీరి పని ఏదో వీరు చేయుటయే గాని ఇతరుల ప్రవర్తనను గమనించి అవసరమైన ప్రతిక్రియ చేయు జాగ్రత్త వీరికి లేకపోవుటచే కన్యారాశిలో జన్మించిన వీరి శత్రువులు వీరిని పొగిడి రెచ్చగొట్టి పతనము చేసేటువంటి అవకాశం ఉంది. వీరిలోని ఈ లోపము వీరికి అర్థమగుసరికే తేరుకొనలేని దెబ్బ కొంతమంది తింటూ ఉంటారు. ఈ లోపమును ఆ లోపము ఉన్నవారు సరిచేసుకొనుట అత్యవసరం. వీరు కార్యవాదులు. వ్యర్థముగా ఆలోచించుట, సిద్ధాంతములను అల్లుకొనుట వీరికి గిట్టదు. ఉద్దేశములను వెనువెంటనే కార్యరూపమునకు తీసుకొని వచ్చే స్వభావము వీరిది. ఇంటా బయట వీరే నాయకులు కావాలనని వీరికి ఉంటుంది. ప్రతి విషయమునందు కూడా ఖచ్చితమైన ఏర్పాటు, క్రమశిక్షణ వీరికి కావాలి. ఈ క్రమశిక్షణ అనున్నది తీవ్రమైన పట్టుదలగా మారి దానికి లోబడి ఉన్న వారిని తీవ్ర శిక్షలకు గురిచేయుట కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఏ సంస్థలో అయినను ఉద్యోగుల చేత సాధ్యమైనంత ఎక్కువ పని చేయింపగల సామర్థ్యము వీరికి ఉంది. కానీ క్రూరమైన క్రమశిక్షణ చర్యల వలన వీరి క్రింది వారు తిరగబడేటువంటి అవకాశము ఉంటుంది. కుటుంబంలో కూడా ఇలాగే ఉంటూ ఉండటం వలన వృద్ధాప్యంలో వీరికి సంతానము వలన వేదన కలగవచ్చు. వీరిలో పెరిగిన అహంకారమే ఈ దుస్థితికి కారణమవుతూ ఉంటుంది. ఈ అహంకారమును వీరు జయించుకొని ఇతరులు చెప్పునది కూడా వినడం అలవాటు చేసుకోవాలి. వీరి హృదయము చాలా దయామయమైనది. విపరీతమైన వాత్సల్యాభిమానములు పెంచుకొని బాధపడుతూ ఉంటారు. ఎవరి అందైనను గాఢమైన విశ్వాసమో అవిశ్వాసమో తప్ప మధ్యే మార్గమున పోవుట వీరికి చేత కాదు. ఎవరైనను మంచివాడనిపించినచో అతి గాఢముగా ప్రేమించి అతడు వీరి ప్రేమకు అర్హుడు కాదని తోచినప్పుడు తీవ్ర వేదనకు గురి అవుతూ ఉంటారు. వీరి సాహసప్రియమైన స్వభావము వీరిది. వీరి కొరకు కానీ ఇతరుల కొరకు కానీ రంగములోకి దూకి ప్రమాదములను ఎదుర్కొని పోరాడుతూ ఉంటారు కొంతమంది. ఎక్కడైనా కూడా ఘర్షణ జరుగుతుంటే మధ్యలో దూరి అధర్మపక్షమును బలపరిచి చిక్కులలో పడుతూ ఉంటారు వీరిలో కొంతమంది. కనుక వెనుక ముందు ఆలోచింపక దూకుట మంచిది కాదు. ముక్కుసూటిగా, శక్తివంతముగా, సాహసవంతముగా ఉండు
వీరి స్వభావముతో ఎంతటి అత్యవసర ప్రమాదకర పరిస్థితులనైనను ఎదుర్కొనగలుగుతారు. అటువంటి సమయములలో ఉత్సాహము, శక్తి వీరిలో తొణికిసలాడుతూ ఉంటుంది. వీరి నిర్ణయములు విచక్షణతోగాక ఆవేశముతో చేసుకుంటే మటుకు అప్పుడప్పుడు బాధపడవలసి ఉంటుంది. కార్యవైఫల్యమునకు కారణము కూడా అవుతూ ఉంటాయి. తాత్కాలిక ప్రయోజనమును దృష్టిలో నుంచుకొని అంతిమ లక్ష్యమును విఫలము చేసుకొనుట వీరిలో కొంతమందిలో తరచూ జరుగుతూ ఉంటుంది. ఇలా ఆవేశములో నిర్ణయములు గైకొనుటను బలహీనతను వదిలించుకొనాలి. వీరి కార్యసాధనకు అడ్డంకులు అసలు ఉండవు. ఛాందసత్వము, ఆచారము మొదలగునవి వీరికి గిట్టవు. వీరు నాస్తికులు కారు, కానీ వీరి జీవితమును తీర్చిదిద్దుకొను స్వాతంత్రము, సామర్థ్యము వీరికే కలవని వీరి నమ్మకము. వీరికి అర్థము కాని విషయములను వీరు నమ్మరు. స్వస్తి సశేషము. తిరిగి వచ్చే వారం మిగిలిన వివరాలు తెలుసుకుందాము. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.